హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా కథలు విన్నాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలాగే నా ప్రజెంటేషన్కి ఇంకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ముచ్చర్ల రజనీ శకుంతల గారు రాసిన విరజ నావెల్ని 4వ భాగం ఇప్పుడు నా మాటల్లో వినేద్దాం. అక్క ఏం చేసినా తనకు మంచే చేస్తుంది అన్న నమ్మకం మధుమతిది. తనకు పెళ్ళైతే చాలు, తనకు సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటే చాలు, తనకు ఓ కుటుంబం కావాలి. విరజ సింధూరుని కంప్యూటర్ సెంటర్ దగ్గర డ్రాప్ చేస్తూ అడిగింది. డ్రైవింగ్ బాగా నేర్చుకుంటున్నావా? ఎంతవరకు వచ్చింది? ఇన్స్ట్రక్టర్ పక్కన లేకపోయినా కూడా కార్ నడపగలను, కాకపోతే కాస్త ప్రాక్టీస్ కావాలి చెప్పింది సింధూరి. వెరీ గుడ్. ట్రాఫిక్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రపంచంలో ఎక్కడైనా కారు నడపచ్చు, ఒక్క హైదరాబాద్లో తప్ప. ఇక్కడ కారు నడిపిన వాళ్ళు అంతరిక్షంలో కూడా ఈజీగా డ్రైవ్ చేయగలరు నవ్వుతూ అంది విరజ. త్రినాథ్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి విరజ మింగుడు పట్టం లేదు. ఏ అమ్మాయినైనా ఏదో విధంగా ట్రాప్ చేసే అలవాటున్న అతనికి అట్లీస్ట్ అమ్మాయిల్ని ఏడిపించైనా తన పైశాచిక ఆనందాన్ని కంటిన్యూ చేసే అతనికి విరజ ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ అతన్ని కుదురుగా ఉండనివ్వటం లేదు. విరజను ఎక్కడా పాయింట్అవుట్ చేయలేకపోతున్నాడు. డ్యూటీలో సిన్సియర్గా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఆమె వచ్చాక సేల్స్ పెరిగాయి. తన కింద ఉద్యోగులపై అజమాయిషి చలాయించుకోకుండానే ఫ్రెండ్లీ బిహేవియర్తో పనిచేయించుకుంటుంది. అలాంటి విరజను ఎలా దెబ్బతీయాలి? అలా ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఐడియా వచ్చింది. చాలా నికృష్టమైన ఐడియా అది. మేడం, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు, బాయ్ వచ్చి చెప్పాడు. విరజ మేనేజర్ క్యాబిన్ వైపు వెళ్ళింది. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది. రండి విరజ, ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు అదో మాదిరిగా నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అని కుర్చీలో కూర్చుంది. త్రినాథ్ ఆమె వంకే పరిశీలనగా చూస్తూ సేల్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. బాగానే ఇంప్రూవ్ అయ్యాయి. మంత్ ఎండింగ్లో డిస్కౌంట్ ఇవ్వటం వల్ల రష్ బాగానే ఉంటుంది, కానీ ఆ డిస్కౌంట్ని ఫస్ట్ వీక్లో ఇస్తే ఇంకా బాగుండేది. వై? ఎందుకో? శాలరీస్ వచ్చేది ఫస్ట్ వీక్లో కదా. లాస్ట్ వీక్ పర్సు ఖాళీగా ఉంటుంది. మనం డిస్కౌంట్ ఇచ్చినా కొనలేరు. అదే ఫస్ట్ వీక్ అయితే ఎక్కువ సేల్కి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. నాకు వచ్చిన ఐడియానే మీకు వచ్చింది అన్నట్లు కాస్మెటిక్స్ లేడీస్ ఐటమ్స్ సెక్షన్ కూడా మీరు చూస్తున్నారు కదా? అవును చెప్పింది విరజ. ఎలా ఉన్నాయి సేల్స్ అడిగాడు. బాగానే ఉన్నాయి. విరజ అతని మాటల్లో ఏదో తేడా గమనించింది. లేడీస్ ప్రొడక్ట్స్ బాగానే సేల్ అవుతున్నాయన్నమాట. అవును సార్. ఎక్కువగా ఏ బ్రాండ్స్ అమ్ముడుపోతున్నాయి? సార్ అదే కేర్ ఫ్రీ, స్టే ఫ్రీ. విరజ మొహం ఎర్రబడిపోయింది. అంటే మీ అంచనా ప్రకారం లేడీస్కి ఏవి సేఫ్టీగా ఉంటాయి అని. మరింత ఎర్రబడింది విరజ మొహం. అదేంటి అలా చూస్తారు? మీరు ఎప్పుడూ వాడరా? మీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలాగా? ఏ బ్రాండ్ కంఫర్ట్గా ఉంటుంది, ఎలా యూస్ చేయాలి? విరజ అతని మాటలు పూర్తి కాకుండానే లేచింది. అదేంటి నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? ఏ మాత్రం కట్టసి లేకుండా త్రినాథ్ అన్నాడు కోపం వ్యక్తం చేస్తూ. మీకు కావాల్సిన డీటెయిల్స్ రిటర్న్గా ఇవ్వండి, నా సమాధానాలు కూడా రిటర్న్గా ఇస్తాను. ఓ కాపీ చైర్మన్ కూడా పంపిద్దాం చెప్పింది విరజ. ఇప్పుడు త్రినాథ్ మొహం ఎర్రబడింది, ఆ తర్వాత నల్లబడింది. విరజ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు వచ్చింది. ప్రొవిజన్ సర్దుతోంది కాత్యాయని. అప్పుడప్పుడు వెజిటేబుల్ సెక్షన్ వైపు చూస్తుంది. ఈలోగా శ్యామ్ కాత్యాయని దగ్గరకు వచ్చాడు. ఏం చేస్తున్నారు సిస్టర్ అడిగాడు శ్యామ్. కాత్యాయని శ్యామ్ వంక చూసింది. అదేంటి సిస్టర్, చికెన్ గున్యా పేషెంట్ చూసినట్లుగా చూస్తున్నారు? హలో మిస్టర్, నన్ను సిస్టర్ అని పిలుస్తున్నావా అడిగింది కాత్యాయని. ఎస్ సిస్టర్. హలో మరదలా అని పిలిస్తే బాగోదు కదా, అందుకే డీసెంట్గా ఉంటుందని సిస్టర్ అని పిలిచాను. సిస్టర్ సెంటిమెంట్ కొట్టకు అంది కాత్యాయని. అదేంటి సిస్టర్? సారీ సిస్టర్. సారీ కాత్యాయని సిస్టర్. చాచా, సిస్టర్ అలవాటు పేస్ట్లా అతుక్కుపోయింది కన్ఫ్యూజన్గా అన్నాడు. నీకు అంతగా అనాలి అనిపిస్తే మాలిని సిస్టర్ అని పిలువు అంటూ మాలిని వైపు తిరిగి, మాలిని నీ శ్యామ్ బ్రదర్ వచ్చాడు అంది. మాలిని అక్కడికొచ్చి, అబ్బో నాకు సిస్టర్ పిలుపు పడనే పడదు. సిస్టర్ అని పిలిస్తే హాస్పిటల్లో నర్సుని పిలిచిన ఫీలింగ్. మాలిని అని పిలిస్తే చాలు. అయినా ఇదేంటి శ్యామ్, ఈ మధ్య సిస్టర్ ట్యాగ్లను వేసుకొని తిరుగుతున్నావు? సిస్టర్ అంటే ఎవ్వరికి ఎలాంటి మిస్అండర్స్టాండింగ్లు ఉండవని. అయినా నోరారా సిస్టర్ అని పిలిస్తే కాత్యాయని సిస్టర్ సిస్టర్ అనద్దు అంటుంది.
శ్యామ్ అన్నాడు కాస్త దిగులుగా ఆ ఇద్దరి వైపు చూస్తూ. అబ్బా, నువ్వలా పిలవకూడదు శ్యామ్. ఇంతకీ నాతో పనేంటి? ఏం లే సిస్టర్ మేడం, సారీ కాత్యాయని మేడం, మన సూపర్ మార్కెట్లో బెండకాయలు నేను ఒకేలాగా ఉన్నాము. బెండకాయలు కొనటానికి ఎవరొచ్చినా చివరికి విరిచి అబ్బా ముదురు అంటున్నారు. వాళ్ళు ఆ మాట నన్ను ఉద్దేశించి అంటున్నట్లుగానే అనిపిస్తోంది. అందుకని నాకు మంచి సంబంధం చూసి పెట్టండి. ఈ సూపర్ మార్కెట్లో పనిచేసిన రోజులు మీకు ఫ్రీ వెజిటేబుల్స్ సప్లై చేస్తాను. కాత్యాయని శ్యామ్లో అమాయకత్వం మంచితనం చూస్తుంది. శ్యామ్, తదాస్తు దేవతలు మన సూపర్ మార్కెట్కు షాపింగ్కి వచ్చారు. వాళ్ళు తదాస్తు అన్నట్లు వినిపించింది. ఈ సూపర్ మార్కెట్లోనే నీకు పెళ్లి చూపులు ప్రేమ చూపులు అయిపోతాయేమో, ఎవరు చెప్పగలరు అంది కాత్యాయని. అబ్బా, పుల్లారెడ్డి స్వీటు తిరుపతి లడ్డు రెండు జాయింట్గా తిన్నట్లుగా ఉంది కాత్యాయని మేడం, సంతోషంగా అన్నాడు శ్యామ్. ఈ హ్యాపీ అకేషన్లో మాకు కూల్ డ్రింక్స్ తాగించుకో, మాలిని అంది. సరిగ్గా అప్పుడే విరజ వస్తూ కనిపించింది. పని వేళల్లో కబుర్లు చెప్తే విరజాకు నచ్చదు. అందుకని పని చేస్తున్నట్లుగా నటించబోతూ విరజ వైపు చూసింది. విరజ ముఖంలో సీరియస్నెస్ గమనించింది కాత్యాయని. కాత్యాయని విరజ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది మేడం అడిగింది అనుమానంగా. విరజ క్యాబిన్లో జరిగింది చెప్పింది. దొంగ సచ్చినోడు, వీడికిది అలవాటైపోయింది. మహిళా కమిషన్కు ఫోన్ చేసి చెప్దామా అంది కాత్యాయని. అక్కర్లేదు, ప్రతిదానికి ఇతరుల సాయం అర్థించడం ఎందుకు? వాడికి నేనే తగిన బుద్ధి చెప్తాను అంది విరజ. దట్ ఈజ్ విరజ అనుకుంది మనసులో కాత్యాయని. ఉత్కళకు నిద్రపట్టం లేదు. అర్ధరాత్రి 11 దాటిపోయింది. భర్త అటు తిరిగి గుర్రు పెట్టి పడుకున్నాడు. భర్త వైపు చూసింది. ఆమెలో అనుమానాలు సునామీలు కదులాడుతున్నట్లుగా ఉన్నాయి. ఈ మధ్య భర్త ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంది. రోజు రోజుకు ఆమె అమాయకత్వం అనుమానంగా రూపాంతరం చెందుతుంది. ఎప్పుడు ఆలస్యంగానే ఇంటికి వస్తున్నాడు. అడిగితే ఒక్కో రోజు ఒక్కో కారణం చెప్తాడు. అటు మొన్న ఎందుకండి ఆలస్యమైంది అని అడిగితే షేర్ హోల్డర్స్ వచ్చారు, మీటింగ్ అని చెప్పాడు. అంతకు ముందొకసారి డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ ఉంది అన్నాడు. ఇది వరకు ప్రతి పండక్కి టెన్షన్గా చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవాడు. నెలకి చేతి ఖర్చులకని ఎక్స్ట్రాగా ఇచ్చేవాడు. తన దగ్గర ఎంత డబ్బున్నా భర్త ఇచ్చింది అంటే అదో తృప్తి. ఈ మధ్య చాలా రకాలుగా మారిపోయాడు. తనను అసలు పట్టించుకోవటం లేదు. కనీసం తిన్నావా తినలేదా అని కూడా లేదు. అబద్ధాలు చెప్పటం, ఆలస్యంగా ఇంటికి రావటం, ఇవన్నీ చూస్తుంటే తనకు తెలియకుండానే ఆమెలో భయం మొదలైంది. ఆ మధ్య పక్కింటి ఆంటీ మ్యాట్నీ సినిమాకి వెళ్తే మీ వారు మరో అమ్మాయి వచ్చారు అని చెప్పింది. భర్తని నిలదీసి అడిగేదానికి తనకే సిగ్గనిపించింది. తీరా అడిగాక అదే నిజమని తెలిస్తే విని తట్టుకునే శక్తి తనకుందా? నిజంగా తన భర్తేనా లేక పక్కింటామ పొరపాటు పడిందా అనే అనుమానం. అయినా తను ఏం తక్కువ చేసిందని అన్నీ అతను చెప్పినట్లుగానే వింటోంది. వారానికోసారి ఇంట్లో డ్రింక్ పార్టీ అరేంజ్ చేసుకున్నా తనేమీ మాట్లాడటం లేదు. గ్లాసుల దగ్గర నుండి స్నాక్స్ వరకు సప్లై చేస్తుంది. వేయించిన అప్పడాలపై టొమాటో, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు తరిగి ఇమ్మంటే ఇస్తుంది. అందరి భార్యల్లాగా ఇంట్లోనే దుకాణం పెట్టారా అని కూడా మాట్లాడటం లేదు. సినిమాలకి షికార్లకి తీసుకువెళ్ళటం లేదేంటి అని కూడా మాట్లాడటం లేదు. ఫోన్ లాక్ చేసుకొని వెళ్ళినా పట్టించుకోదు. ఇవన్నీ భర్తపై ఉన్న అనుమానాలు. ఈ కారణాలన్నీ సరైనవేనా? తనకే అనుమానం ఎక్కువైందా? తను అనవసరంగా భర్తని అనుమానిస్తుందా? తనను తాను సెల్ఫ్ చెక్ చేసుకుంటుంది. ఎలా చూసినా భర్త మారాడు అనేది 100% నిజమే అని తేలిపోతుంది. ఎలా చెయ్యాలి తనిప్పుడు? ఉత్కళకు భర్త అంటే వల్ల మాలిన ప్రేమ. ఎంత ప్రేమ అంటే భర్త గురించి ఎవరేం చెప్పినా నమ్మనంతగా. ఆ నమ్మకం అతనికి అడ్వాంటేజ్ అవుతుందని అనుకోలేదు. మనిషిలో అసంతృప్తి అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? దాంపత్య జీవితం నుంచా, ఈగోల నుంచా? ఒకవేళ తనకు అన్ని భర్త నుంచి సమకూరితే ఆమెలో ఈ అసంతృప్తి మొదలయ్యేది కాదేమో. చాలా కాలంగా ఆమెను బెడ్ మీద అవాయిడ్ చేస్తున్నాడు. దాంపత్య సుఖం జీవితంలో ప్రధానం కాకపోవచ్చు, కానీ అది టేక్ ఇట్ ఈజీగా వదిలేయవలసిన విషయం మాత్రం కాదు. భార్యను ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ వచ్చాడో అప్పుడే ఆమెలో అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానం కాస్త అసహనం వరకు వెళ్ళింది. ప్రతి విషయంలో తన్నెందుకు అవాయిడ్ చేస్తున్నాడు? భర్తకి ఒంట్లో బాగోటం లేదా? లేక తనకే అలా ఉంటుందా? ఆర్థికపరమైన సమస్యలా? వయస్సు మీద పడుతుందా? ఆకర్షణ తనలో తగ్గిపోతుందా? ఇవన్నీ ఆమెకు సమాధానం లేని ప్రశ్నలు. కనీసం అతని ఇంటికి వచ్చాక భార్యను లాలించి ఆమెతో కబుర్లు చెప్పి ఎంటర్టైన్ చేసినా కూడా తన అభద్రతా భావాన్ని చాలా వరకు వదిలేసేదే.
ఎప్పుడు ఏదో కారణం చెప్పే భర్తని నిలదీయక తప్పదేమో అనుకుంది. ఓ నిట్టూర్పు విడిచి అటువైపు తిరిగి పడుకుంది. ఏవేవో ఆలోచనలతో ఆ రాత్రంతా ఆమెకు కంటి మీద కునికే లేదు. కౌసల్య వంటింట్లో సున్నుండలు చేస్తుంది. విరజ ఇంటికి స్వీటు హాటు చేసి తీసుకెళ్ళాలి అని ఆమె తాపత్రయం. జగన్నాథరావు లోపలికొస్తూ, ఏమిటోయ్ హాల్లోకి వాసనలు వస్తున్నాయి, ఏం చేస్తున్నావేంటి? విరజకు సున్నుండలంటే చాలా ఇష్టం కదండి, దోరగా మినపప్పు వేయిస్తున్నాను. అదే ఆ కమ్మని వాసన. హాట్ ఏం చెయ్యాలో ఐడియా ఇవ్వకూడదు? అమ్మాయికి ఏది ఇష్టమైతే అదే చెయ్యి. జంతికలు, కారపూస, చెక్కవడలు అవన్నీ ఓల్డ్ టైప్ అంటారేమో అనుమానంగా అంది కౌసల్య భర్త వైపు చూస్తూ. అప్పుడే నీరజ జడవేసుకుంటూ వచ్చింది. మమ్మీ, అక్కకి వెజ్ మంచూరియా అంటే ఇష్టం, అది చేద్దాం అంది హుషారుగా. నాకు అవన్నీ రావు కదే, ఏదో గొట్టంతో పేగు వత్తమంటే వస్తాను, కానీ నాకొచ్చు కదమ్మా, నే చేస్తాలే. అయితే చెయ్యి, మరి బాగుండాలి. నేను చేశానంటే 5 స్టార్ హోటల్లో లాగా వస్తాయి, సరేనా? ఇంతకీ అన్ని వెజిటబుల్స్ కావాలి, మరి ఉన్నాయా అంది. ఓ, అన్నీ ఉన్నాయి. మరి కార్న్ఫ్లోర్, మైదా? మైదా అయితే ఉంది, కానీ అదేంటి ఇంకోటి? అది నాకు తెలియదు తల్లి అంది మినపప్పు మరో వాయి వేయిస్తూ. వీధి చివర షాప్కి వెళ్ళి నేను తెస్తాలే అది. ఈలోక కూరలు మొత్తం చక్కగా కడిగి చిన్న చిన్న పీసెస్గా తరిగిపెట్టు. నా తల్లే, అన్నీ తరిగి పెడితే ఈజీగా చేసి పెడతావా నువ్వు? నువ్వే తరుగు. ఎక్కువ కావాలి, వాళ్ళింటికి మనింటికి సరిపోవాలి కదా అంది కౌసల్య. సర్లే, నేనే తరుగుతానులే, డబ్బులు ఇవ్వు, కార్న్ఫ్లోర్ తేవాలి. జగన్నాథరావు జేబులో నుండి తీసి 50 రూపాయలు ఇచ్చాడు. చాలు డాడీ, ఇప్పుడే తెస్తాను అంటూ వెళ్ళింది నీరజ. నీరజ వెళ్ళగానే జగన్నాథరావు గర్వంగా కౌసల్య వైపు చూస్తూ, మనం ఆడపిల్లలు అని భయపడ్డాం, ఎంత బుద్ధిమంతులో చూడు అన్నాడు. అవునండి, ఈ కాలం పిల్లలతో పోలిస్తే మన పిల్లలు చాలా నయం. అటు అత్తవారింట్లో కూడా విరజ బాగా కలిసిపోయింది. నీరజకు కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మన రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది. దాని అదృష్టం ఎలా ఉందో. కూతురు తల్లి కాబోతోంది అన్న సంతోషం ఆ ఇంట్లో వెళ్ళి విరుస్తుంది. వాళ్ళు పడుతున్న హడావుడి, పోటీ పట్టం చూస్తుంటేనే తెలుస్తుంది వాళ్లల్లో ఎంత సంతోషం పొంగి పొర్లుతుందో. మరో 2 గంటల్లో వెజ్ మంచూరియా, సున్నుండలు తయారీ పూర్తయిపోయింది. 2 చెరో పెద్ద స్టీల్ డబ్బాల్లో పెట్టింది. నీరజను వెళ్ళి సందు చివర ఉన్న పూల దుకాణంలో ఓ 5 మూరల సన్నజాజి పూలు తీసుకొని రమ్మంది. 2 కిలోల మామిడి పళ్ళు, అరటిపళ్ళు, ఆకులు, వక్కలు తెప్పించింది. అవన్నీ తీసుకొని వియ్యాల వారింటికి బయలుదేరారు ముగ్గురు. వీళ్ళు వెళ్ళేసరికి వేదవతి విరజకు తలదువ్వి జడేస్తుంది. ఆహా, ఎంత అదృష్టమే అక్క! అత్తగారి చేతి జడ వేయించుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అత్తయ్య, నాకు మీలాంటి అత్తయ్య దొరకాలి అని ఆ దేవుణ్ణి మొక్కుంటున్నాను అంది నీరజ వేదవతి పక్కన కూర్చుంటూ. తప్పకుండా వస్తారులే, సరేనా? బాగున్నారా వదిన గారు అంటూ కౌసల్య తెచ్చినవన్నీ అందించింది. అరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? మొహమాటంగా అంది వేదవతి. అవన్నీ మన కోసం కాదే పిచ్చి మమ్మీ, విరజా వదినకి అంది సింధూరి. అందరి కోసమును సవరించింది కౌసల్య. అక్క, వేడివేడి మంచూరియా నీకు ఇష్టం కదా, దా ఓ పట్టు. మీరు ఇవన్నీ ఎందుకే ఇప్పుడు? అమ్మా, నీకు అసలే మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది విరజ ఇబ్బందిగా మొహం పెడుతూ. పిచ్చి తల్లి, బిడ్డ నీళ్లు పోసుకుంటే స్వీటు హాటు తీసుకొని రావడం కూడా ఓ పనేనా? ఎవరైనా తెస్తారు, పదండి ముందు టేస్ట్ చేయండి అంది కౌసల్య. నీరజే చొరవగా ప్లేట్లలో సర్దేసింది. సింధూరి, వేదవతి హెల్ప్ చేశారు. సింధూరి మంచూరియాని ఓ ముక్క నోట్లో వేసుకొని, ఓ అదిరింది అంది. నిజంగానా? నీరజ అమాయకంగా అడిగింది. ప్రామిస్, చాలా బాగుంది, అచ్చంగా తాజ్ పంజారాలో తిన్నట్లే ఉంది, చూడు వదినా అంటూ విరజ నోట్లో ఓ ముక్క పెట్టింది. అవును నీరు, ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్ అంది సింధూరి. ఏముంది, హాయిగా యాంకర్ని అయిపోతాను అనుకుంటున్నా. గ్లామర్కి గ్లామరు, డబ్బుకి డబ్బు నీరజ నవ్వుతూ అంది. ఏ ఛానల్లో ట్రై చేస్తున్నావు? అన్ని ఛానల్స్లోనూ అప్లికేషన్స్ ఇచ్చి వచ్చాను, ఏది ముందు సెలెక్ట్ అయితే ఆ ఛానల్లో చేరిపోతాను అంతే అంది. మరి మాకు చెప్పలేదేంటి అంది కౌసల్య ఆశ్చర్యపోతూ. అప్లై కదమ్మా, ఇంకా సెలెక్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూ కావాలి, ఆడిషన్ టెస్ట్, మేకప్ టెస్ట్ చాలా ఉంటాయి కదా, తర్వాత చెప్దాంలే అనుకున్నాను అంది. వారిని, నీకు యాంకర్ అవ్వాలి అని అంత కోరికంటే అంది విరజ. అవునక్క, హాయిగా గ్లామర్గా ఉంటుంది, ఈజీగా చేయొచ్చు, దానికి కూడా ప్రాక్టీస్ కావాలి కదా. దాందే ముందులే, అద్దం ముందు నిలబడి 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది.
పెద్ద ట్రైనింగ్ కూడా అక్కర్లేదు. అంతేనంటావా? డెఫినెట్గా అంతే. నీకు తెలుగే సరిగ్గా రాదు కదే, ఎలా మేనేజ్ చేస్తావు? తెలుగు రాకపోవటమే బెనిఫిట్ అక్క. వచ్చి రాని తెలుగు, బట్లర్ ఇంగ్లీష్ వస్తే అది యాంకర్లకి చాలంట. మనకెలాగూ వచ్చు కాబట్టి నో ప్రాబ్లం. మొత్తానికి యాంకరింగ్ చేస్తానంటావు. అమెరికాలో కూడా వస్తుందంట ఆ ఛానల్. బావ ఫోన్ చేసినప్పుడు చూడమని చెప్పు. తప్పకుండా చెప్తానులే అంది విరజ. మీ ఇంటి పద్ధతి ప్రకారం శ్రీమంతం ఏ నెలలో చేస్తారు వదినా? అడిగింది కౌసల్య. 5వ నెలలో చేస్తాము. అయితే మీ పంతులు గారిని కనుక్కొని మంచిలో చూడమని చెప్పండి. విరజకి శ్రీమంతం చేద్దాం. ముచ్చట కూడా తీరిపోతే మాకు నిశ్చింతగా ఉంటుంది కౌసల్య అంది. ఇప్పుడు నాకు అలాంటివి ఏమీ వద్దమ్మా. ఆయన లేకుండా ఇవన్నీ ఏంటి? నాకు చేసుకోవాలని లేదు అంది విరజ. అదేంటమ్మా అలా అంటావు? అబ్బాయి ఇక్కడ లేనంత మాత్రాన శుభకార్యం చేయకుండా ఆపుతామా? చెయ్యాల్సిందే. ముందు మీ తల్లి గారింట్లో చేశాక తర్వాత మన ఇంట్లో చెయ్యాలి. పద్ధతి పద్ధతే. ఏమేం కావాలో, ఎవరెవరిని పిలవాలో ఓ లిస్టు రాసిస్తాను. రేపే మన ఇంటి అయ్యగారిని పిలిచి నీ పేరు నక్షత్రం చెప్పి మంచి రోజు చూడమంటాను. నువ్వు ఇంకేం మాట్లాడకు. అసలే తొలిచూలు, శ్రీమంతం కాదనకూడదు. అది కాదత్తయ్య, ఇప్పుడు అనవసరంగా ఖర్చులు ఎందుకు అని ఇబ్బందిగా అంది విరజ. అసలు చిన్నప్పటి నుంచి కూడా విరజకు ఫంక్షన్స్ ఏమీ ఇష్టం ఉండదు. అందులో పైగా తన ఫంక్షన్ అంటే అసలే ఇష్టం లేదు. విరించి లేకుండా చేసుకోవటం అసలు ఇష్టం లేదు. ఆ మాటే అంటే అటు అత్త మామలు ఇటు తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఓ రోజు అనీజీగా అనిపించి లేవలేదు విరజ. కంగారు పడిపోయింది వేదవతి. ఉదయాన్నే లేచి ఇంటి పనులు మొత్తం చేసుకొని యాక్టివ్గా ఆఫీస్కి వెళ్ళే విరజ ఈరోజు బారెడు పొద్దెక్కినా లేవలేదేంటబ్బా అనుకుంటూ విరజ గదిలోకి వెళ్ళింది వేదవతి. విరజ అని పిలుస్తూ. ఏంటమ్మా ఇంకా లేవలేదు అంది కంగారుగా నుదుటిపై చేయి వేసి చూస్తూ. ఏం లేదత్తయ్య, కాస్త నీరసంగా ఉంటేను. అయ్యయ్యో, జ్వరం ఏం లేదు కదా? కంగారు పడకండి అత్తయ్య, అలాంటిది ఏమీ లేదు. కాస్త వీక్గా అనిపించిందంతే. వేదవతి హడావుడి చేసేసింది. గబగబా వెళ్ళి ప్రసాదరావు చెవిన వేసేసింది. సింధూరికి వెళ్ళి చెప్పింది. అందరూ హడావుడిగా విరజా రూంలోకి వచ్చేశారు. అందరిలోనూ ఆదుర్ద, కంగారు. ఏం లేదంటున్నాను కదా మావయ్య, ఈ మాత్రానికి కంగారు పడతారేంటి? అరే భలేదానివే, రాత్రంతా ఒక్కర్తివే ఇలా మూలుగుతూ ఒంటరిగా పడుకున్నావా? మమ్మల్ని ఎవరినైనా లేపచ్చు కదా. సింధూరి, ఈ రోజు నుండి వదిన రూమ్లో నువ్వు పడుకో. ఇలా ఒక్కర్తిని వదలద్దు. ఏంటత్తయ్యా మరీను? మరీ చిన్నపిల్లలను చేసి మాట్లాడతారు. నాకు ఏం కాలేదు. ఏదో వేవిళ్ళ వల్ల కాస్త అంత నలతగా ఉంటే మీరు ఇలాగా సిగ్గుగా అంది. వదిన, లీవ్ లెటర్ రాసివ్వు, మీ బాస్కి ఇచ్చేస్తాను. ఈరోజు రేపు లీవ్ పెట్టు, నీకు రెస్ట్ చాలా అవసరం అంది సింధూరి. ఆప్యాయతకి ప్రేమకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఇంత ప్రేమగా చూసుకునే అత్తింటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారా అనిపించింది. తన అదృష్టం ఇంత బాగా ఉంటుంది అనుకోలేదు. ఒక్క విరించి దగ్గర లేరనే తప్ప తనని ఎంతో ప్రేమగా చూసుకునే పేరెంట్స్, మరెంతో మమకారంతో చూసుకునే అత్తింటి వాళ్ళు ఏ పూర్వజన్మ ఫలమో ఇది పదే పదే అనుకుంటుంది. విరజ ఆ రోజుకు మాత్రమే లీవ్ లెటర్ రాసి ఇచ్చింది సింధూరికి. ఆ రోజంతా కాలు కింద పెట్టనివ్వలేదు వేదవతి ప్రసాదరావులు. వంటింట్లోకి వెళ్ళి తనే స్వయంగా బత్తాయి రసం తీశాడు. ఏంటి మామయ్య ఇది? లేవండి, మామగారిని వారిస్తూ అంది విరజ లేచి ఓపిక తెచ్చుకొని వంటింట్లోకి నడిచి వస్తూ. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ సింధూరి దానిమ్మకాయలు తీసుకొచ్చింది. వదిన, కడుపుతో ఉన్నవాళ్ళు దానిమ్మ గింజలు తింటే పుట్టే పిల్లలు బలంగా పుడతారంట. నోటికి పుల్ల పుల్లగా ఉంటే కాస్త తినబుద్ధి వేస్తుంది. రా ఇవి తిను అంది. తెచ్చిన కాయలు వలిచి గింజలు ప్లేట్లో పోస్తూ. బాగుంది. పొద్దుటి నుంచి మీ మమ్మీ డాడీ నా చేత ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నారు. ఇక నీవంతన్నమాట. అరగంటకోసారి తినిపిస్తూ ఉంటే మన ఇంటి గుమ్మాల సైజు పెంచాలేమో అంది విరజ నవ్వుతూ. అంత భారీ డైలాగులు ఎందుకులేమ్మా, వద్దు కానీ ఇవి తిను. సింధు, నీకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది ఈరోజు. ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు? నా పెళ్ళికేం తొందర లేదులే వదినా. అదేంటి, పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోను? చేసుకుంటాను, అన్నయ్య రావాలిగా. ఏం సింధు, మీ అన్నయ్య చూస్తేనే చేసుకుంటావా? నేను చూడకూడదా? వదిన గొంతులోని బాధను గుర్తించిన సింధూరి, చాచా అలా అని ఏం లేదులే వదినా, సరదాగా అన్నానంతే. నాకు అన్నయ్య కంటే నువ్వంటే నీకు చాలా ఇష్టం తెలుసా? నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. అలా అని నేనేం అనుకోలేదు వదినా అంది సిగ్గుపడిపోతూ. ఏయ్ చెప్పక కబుర్లు. ఏ యుక్త వయసులో ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫలానా వాళ్ళగా ఉండాలి అని అనుకోవటం సహజం.
ఇందులో తప్పేముంది? నీకెలా ఉండాలో చెప్తే. అబ్బాయి ఎలా ఉండాలో నేను ఇంతవరకు ఏమీ ఆలోచించుకోలేదు, కానీ నేను వెళ్ళబోయే అత్తవారిలో మాత్రం మన ఇల్లులాగా ఉండాలి. వెరీ గుడ్, అలాంటి సంబంధమే చూద్దాం. అయినా మనం మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుంటారు. నీకు ఆ కెపాసిటీ ఉందిలే, నీ ట్రైనింగ్ కదా అంది సింధూరి నవ్వుతూ. ఆ మరదలవే కదా అంది రిటార్ట్ ఇస్తూ విరజ. అప్పుడే లోపలికి అడుగుపెట్టిన వేదవతి ఆ ఇద్దరిని చూస్తూ మురిసిపోయింది. కళ్యాణమస్తు మ్యారేజ్ బ్యూరో. ఓసారి తలెత్తి బోర్డు వంక చూసి లోపలికి అడుగుపెట్టింది విరజ. రిసెప్షన్లో తన పేరు రాసి ఇచ్చి వచ్చింది. 2 నిమిషాల్లో ఒక ఆవిడ వచ్చింది. వెల్కమ్ విరజ గారు, మీరు డైరెక్ట్గా లోపలికి రావచ్చు అంది బ్యూరో చీఫ్. అలా కాదులేండి, మీ వర్కింగ్ అవర్స్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, పైగా నేను వచ్చింది అఫీషియల్ వర్క్ మీద అంది విరజ. మీరు ఎలా వచ్చినా కూడా విఐపీనే. ప్రాక్టికల్గా ఆలోచించటం, అమలు చేయటం అంత ఈజీ విషయం కాదులేండి. మీరు నిజమైన కథానాయిక అంది విరజాని లోపలికి తీసుకెళ్ళి. చెప్పండి, మీకు ఏ విధంగా సాయం చేయగలను? బ్యూరో చీఫ్ అడిగింది. ఓ మంచి అబ్బాయి కావాలి. విదేశాల్లో ఉండే అబ్బాయి కాదు, ముఖ్యంగా సిటీలో ఉండే వ్యక్తి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం ఉంటే చాలు. మంచి కలర్ లేకపోయినా పర్వాలేదు, మంచి మనస్సు ఉంటే చాలు చెప్పింది విరజ. వెల్ సెడ్. ఈ రోజుల్లో ఫారిన్ సంబంధాలు కావాలి, గొప్ప ఆస్తిపరులు కావాలి అనే వాళ్ళని చూశాను, కానీ మీలాగా బెస్ట్ క్వాలిటీస్ ఉండే అబ్బాయి ఎలా ఉండాలో మీరు చెప్తూ ఉంటేనే ముచ్చటేస్తుంది. ఇంతకీ ఈ సంబంధాలు ఎవరికి? మీ సిస్టర్కా? కాదు, సిస్టర్ ఇన్లాకి, అదే మా ఆడపడుచుకి. వాట్, మీ ఆడపడుచుకా? అవును, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? నాకు తెలిసి మీకు కూడా ఓ సిస్టర్ ఉన్నారు కదా. ఎవరైనా పుట్టింటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆడపడుచు పెళ్లి కోసం ఇంత తాపత్రయపడరు. మా చెల్లెలి పెళ్ళికి ఇంకా టైం ఉందిలేండి. మా ఆడపడుచు పెళ్ళి ఈ సంవత్సరమే అవ్వాలి. తను చాలా బాగుంటుంది, డిగ్రీ కంప్లీట్ చేసింది, కంప్యూటర్లో జీనియస్. ఆడపడుచు గురించి చెప్పుకుపోతుంది విరజ. ఓ రోజు విరజ సూపర్ మార్కెట్లో ఉండగా ఇంటి నుండి ఫోన్ వచ్చింది. అమ్మా విరజ, తొందరగా రామ్మా, మీ మామయ్య గారికి ఛాతీలో నొప్పి అంటున్నారు, లేవలేకపోతున్నారు కంగారుగా అంది వేదవతి గొంతు. ఇప్పుడే వస్తున్న అత్తయ్య, కంగారు పడకండి. అత్తగారికి ధైర్యం అయితే చెప్పింది, కానీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. త్రినాథ్ ఆ టైంలో ఆఫీస్లో లేడు. ఆ మహానుభావుడికి అసలే తిక్క. చెప్పకుండా వెళ్తే ఏమంటాడో అనిపించింది. కాల్ చేసింది, చెప్పి వెళ్ళిపోదామని. స్విచ్ ఆఫ్ అని వచ్చింది సెల్లు. శ్యామ్కి చెప్పేసి కంగారుగా వెళ్ళిపోయింది. ఏమైంది విరజ గారు? మా మామగారికి చెస్ట్ పెయిన్ అంట, నేను వెళ్ళాలి. వెళ్తూనే చెప్పింది హడావుడిగా. అంబులెన్స్కి ఫోన్ చేయనా? శ్యామ్ అడిగాడు ఆవిడ హడావుడి చూసి. ఎస్, అది ముఖ్యం. హడావుడిలో తన బుర్ర పనిచేయలేదు. ప్లీజ్ శ్యామ్, హాస్పిటల్కి ఫోన్ చేసి మా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పి అటు పంపించవా? నేను ఈలోగా వెళ్తాను అంది. ఓకే ఓకే, పంపిస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు శ్యామ్. థ్యాంక్ యూ. విరజ వెళ్ళేసరికే గుమ్మంలో అంబులెన్స్ ఉంది. నర్సులు స్ట్రెచ్చర్ మీద ప్రసాదరావుని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. వేదవతి ఇంటికి తాళం వేసింది. విరజ అలాగే అంబులెన్స్లో ఎక్కేసింది. జగన్నాథరావు ఎడమ చెయ్యి గుండె దగ్గర ఉంది. ఆయన నొప్పిని భరించలేనట్లుగా పళ్ళు బిగబట్టారు. భగవంతుడా, ఈయనకు ఏమీ కానీయకు. సమయానికి ఆయన కూడా లేరు. ఇండియాలో ఏదైనా జరిగితే ఎవ్వరూ తట్టుకోలేం. విరజ మనసులోనే ప్రార్థిస్తోంది. సిటీ హాస్పిటల్ సిటీకి సెంటర్లో ఉంది. స్పీడ్గా వెళ్ళాగింది అంబులెన్స్. గబగబా స్ట్రెచ్చర్తో వచ్చేశారు బాయ్స్. గబగబా ఆయన్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు. వేదవతి వాళ్ల స్పీడ్ని అందుకోలేకపోతుంది. విరజ గబగబా నడిచింది. ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. ప్రసాదరావు ఆయాసం ఇంకా ఎక్కువైంది. లోపలికి వెళ్ళబోతున్న విరజాను ఆపింది నర్స్. చూడమ్మా, ముందు వెళ్ళి రిసెప్షన్లో 10,000 కట్టండి. అర్జెంటుగా యాంజియోగ్రామ్ చేయాలి. 10,000? విరజ తెల్లబోతూ అంది. అవును, వెళ్ళండి, త్వరగా వెళ్ళి కడితే ఆ రిసిప్ట్ చూపిస్తే ఇక్కడ ట్రీట్మెంట్ మొదలు పెడతాము అని చెప్పింది. తను ఎలా ఉందో అలాగే ఆఫీస్ నుండి వచ్చేసింది. హ్యాండ్ బ్యాగ్లో మహా ఉంటే 200 ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగా? వేదవతి గోడ కానుకొని ఏడుస్తుంది. అత్తగారి వైపు చూసిన విరజాకి కడుపులో దేవినట్లయిపోయింది. నేను 15 గంటలో కట్టేస్తాను, మీరు ట్రీట్మెంట్ మొదలుపెట్టండి అంటూ గబగబా లిఫ్ట్లో రిసెప్షన్ దగ్గరికి వచ్చింది. రిజిస్ట్రేషన్తో కలిపి ముందు 10,000 కడితేనే ట్రీట్మెంట్ మొదలవుతుంది చెప్పింది రిసెప్షన్లో అమ్మాయి. విరజ గబగబా సింధూరికి ఫోన్ చేసింది. సింధు, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి నా ఏటీఎం కార్డ్ అలమార్లో ఉంది, బ్యాంక్ వెళ్ళి ఓ 10,000 కాదు 15,000 డ్రా చేసి సిటీ హాస్పిటల్కి వచ్చేసాయి ప్లీజ్, త్వరగా రా అంది. ఏంటి వదిన, ఏమైంది అసలు? ఆ కంగారేంటి?
నాన్నగారికి చిన్నగా అదే మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్స్ చూస్తున్నారు. నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుందిలే. వదినా, నాన్నగారికి ఎలా ఉంది ఇప్పుడు? ఆదుర్దాగా అడిగింది సింధూరి. కాస్త నయం, నువ్వేం దిగులు పెట్టుకోకులే. నువ్వు త్వరగా రా ప్లీజ్, అరగంటలో అక్కడ ఉంటాను. సింధూరి వచ్చే వరకు కాళ్ళు చేతులు ఆడటం లేదు విరజాకు. ఎలా ఇప్పుడు? 10-20 వేలు వరకు పర్లేదు, తన డబ్బు ఉంటుంది. కానీ ఆపరేషన్ అంటే ఎలా ఇప్పుడు? విరించీకి చెప్పాలా? ఎటూ తేల్చుకోలేకపోతుంది విరజ. మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో ఉన్న వేదవతి దగ్గరకు వచ్చింది గబగబా. ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ అత్తయ్య, ఊరుకోండి. మీరు అలా దిగులు పడుతూ ఉంటే నాకు భయమేస్తుంది. అమ్మాయి గారికి ఏం కాదు, నేనున్నాగా. కింద ఏమన్నారు? ఇప్పుడంత డబ్బు ఎలాగా? అవన్నీ నేను చూసుకుంటానుగా. నిజం తీసుకొని రమ్మని చెప్పాను. ఈలోగా డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్, మా మామయ్యకి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. ఐసీయూకి షిఫ్ట్ చేశాము. రిసెప్షన్లో మనీ కట్టేస్తే ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తాం. ఓ అరగంటలో కట్టేస్తాను డాక్టర్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏం పర్లేదుగా? ఏం పర్లేదమ్మా, ప్రాణభయం ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. విరజ డాక్టర్కి నమస్కరిస్తూ చెప్పింది. సింధూరి అరగంటలో డబ్బుతో వచ్చేసింది. రిసెప్షన్లో అమౌంట్ కట్టి రిసీట్ తీసుకొని వెళ్ళి కౌంటర్లో ఇచ్చింది. డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. విరజాకి విచిత్రం అనిపించింది. మనిషి ప్రాణం కంటే డబ్బుకే ప్రాముఖ్యం ఎక్కువన్నమాట. డబ్బు కట్టిన రిసీట్ ఉంటేనే ట్రీట్మెంట్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా అయిపోయాయి? తలుపుకు ఉన్న అద్దాల్లోంచి లోపలికి చూస్తూ ఉంది. ప్రసాదరావు బెడ్పై పడుకొని ఉన్నాడు. ఆక్సిజన్ పెట్టి ఉంది. గంటన్నర తర్వాత నర్సు వచ్చి చెప్పింది, వెళ్ళి చూడండి. ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి. అందరూ ఒకేసారి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అత్తయ్య, ముందు మీరు వెళ్ళి చూసిరండి అంది విరజ. వేదవతి వెళ్ళింది బెడ్ దగ్గరికి. ఆయన తెలివిలోనే ఉన్నారు. వేదవతిని చూడంగానే ఏం పర్లేదు అన్నట్లుగా చెయ్యి ఊపారు. వేదవతి చెయ్యి నిమిరింది. కోడలి పిలువు అన్నట్లుగా చూశారు. వేదవతి వచ్చేసి విరజాని పంపించింది. విరజ, నిన్ను పిలుస్తున్నారమ్మా అంటూ విరజ లోపలికి వెళ్ళింది. ఎలా ఉంది మామయ్య అంది కన్నీళ్లతో. ప్రసాదరావు 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు కోడలికి. విరజ ఏడుపు ఆగలేదు ఇంకా. తప్పు మామయ్య, మీరు అలా అనకూడదు. మీకేం కాదు, రేపే ఇంటికి వస్తారు. అలాగే అన్నట్లుగా తలాడించాడు. కూర్చుంది కాసేపు. సింధు చెయ్యి ఊపింది రమ్మన్నట్లుగా. విరజ లేచి బయటకొచ్చి సింధుని పంపించింది. నాన్న, సింధు కంఠంలో దిగులు. ఆయన ఊరుకోమన్నట్లుగా చెయ్యి ఊపారు. ఇప్పుడు పర్లేదు అన్నట్లుగా చూశారు. ఈలోగా డాక్టర్ వచ్చి ఓసారి చెక్ చేసి వెళ్ళారు. సింధుని కూడా బయటకెళ్ళమన్నారు. అందరూ బయట కూర్చున్నారు. విజిటర్స్ అవర్స్ అయిపోయాయి. ఎవరో ఒకరు మాత్రమే పేషెంట్ దగ్గర ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అన్నారు హెడ్ నర్స్ వచ్చి. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేనుంటానులే మామయ్య దగ్గర అంది విరజ. వద్దమ్మా, అస్సలే వట్టి మనిషి కూడా కాదు. నువ్వు సింధు ఇంటికెళ్ళండి, మీ మామయ్య దగ్గర నేనుంటాను. అత్తగారికి జాగ్రత్తలు చెప్పి ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళారు. వేదవతి పిలిచింది. అమ్మా విరజ, ఏంటత్తయ్య ఈ సంగతి అబ్బాయికి చెప్దామంటావా? ఆందోళనగా అంది. ఏం మాట్లాడలేకపోయింది విరజ. అసలే అన్నయ్య అంత దూరంలో ఉన్నాడు, లేనిపోని టెన్షన్ పడతాడు. రేపటి వరకు చూద్దాంలే అమ్మా అంది సింధూరి. మీ ఇష్టం అత్తయ్య, చెప్పమంటే ఫోన్ చేసి చెప్తాను అంది విరజ. నీ ఇష్టమే, ఆలోచించు. ఇంటికెళ్ళాక నీకు ఏం చెయ్యాలనిపిస్తే అలాగే చెయ్యి అంది వేదవతి. ఆమెకు కూడా ఏం చెయ్యాలో తోచక. సరే చూస్తా, మీరు మాత్రం ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి అంది విరజ. విరజ హాస్పిటల్కి వస్తూనే మామయ్యని పలకరించింది. ఎలా ఉంది మామయ్య అంటూ. ఆక్సిజన్ తీసేశారు. ఇప్పుడు కాస్తంత కోలుకున్నట్లుగా అనిపించింది విరజకు. ఇప్పుడు నొప్పేం లేదు తల్లి, నీరసంగా ఉందంతే. మీ అందరినీ చాలా గాబరా పెట్టేశాను కదూ, బాధగా అన్నారు ఆయన. అలాంటివేమీ ఇప్పుడు మాట్లాడకండి మామయ్య, ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోవాలి. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి ఓదార్పుగా అంది విరజ. డ్యూటీ డాక్టర్ వచ్చి యాంజియోగ్రామ్కి తీసుకెళ్తాను అని చెప్పింది. 2 నర్సులు 2 బాయ్స్ వచ్చి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టారు. మీరంతా ఇక్కడే ఉండండి, ఎవ్వరూ రానవసరం లేదు, మేమే పేషెంట్ని 1 గంటకు తీసుకొని వస్తాం అని చెప్పి ప్రసాదరావుని తీసుకొని వెళ్ళిపోయారు. ప్రసాదరావుని తీసుకొచ్చే వరకు ఇద్దరు ఎదురు చూస్తూ కూర్చున్నారు. సుమారు 2 గంటలకు తీసుకొని వచ్చారు ఆయన్ని. డాక్టర్ రఘు గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని నర్సు వచ్చి చెప్పడంతో విరజ డాక్టర్ రూమ్లోకి వెళ్ళింది.
కూర్చోండి విరజ గారు. ఎలా ఉంది డాక్టర్? అదే చెప్దామని పిలిచానమ్మా. ఇది హార్ట్కి సంబంధించింది కాదు, మజిల్స్ పెయిన్. చాలామంది ఇలాగే హార్ట్ అటాక్ అనుకొని వస్తూ ఉంటారు. జస్ట్ మజిల్ పెయిన్ అంతే. కాకపోతే కాస్త సివియర్గా రావటం వల్ల, అందులోనూ బీపీ ఉండటం వల్ల ఆయన గాబరా పడ్డారంతే. దెర్ ఈజ్ నో డేంజర్. మందులతో తగ్గిపోతుంది. ఈవినింగ్ ఆయన్ని వార్డులోకి షిఫ్ట్ చేసేస్తాము. రేపు డిశ్చార్జ్ చేస్తాం. మెడిసిన్స్ రాస్తాను. రెగ్యులర్గా వాడుతూ ఉండండి. మంత్లీ చెకప్కి రావాలి. హెల్త్ సరిగ్గా చూసుకోవాలి. సరేనా? విరజ గుండెలపై నుండి పెద్ద బరువేదో దిగిపోయినట్లు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ అంటూ లేచి యువతలకు వచ్చేసింది విరజ. వేదవతి ఎదురు చూస్తోంది విరజ ఎప్పుడొస్తుందా అని. ఏమన్నారమ్మా? అత్తయ్య, పెద్ద గండం తప్పిపోయింది. అసలు అది హార్ట్ ప్రాబ్లమే కాదంట, జస్ట్ మజిల్ పెయిన్ అంట. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఉండండి, ముందు సింధుకి ఈ విషయం ఫోన్ చేసి చెప్పాలి అంటూ సింధుకి లైన్ కలిపింది. మర్నాడు ప్రసాదరావుని డిశ్చార్జ్ చేశారు. బిల్ మాత్రం 33,000 వేశారు. 2 రోజులకి అంతా అంది వేదవతి గుండెలపై చేయి వేసుకొని. కార్పొరేట్ హాస్పిటల్స్ అలాగే ఉంటాయి అత్తయ్య. పోన్లేదురు, మామయ్య బాగున్నారు, అంతే చాలు అంది నిశ్చింతగా. మరి అంత డబ్బు ఇప్పుడు ఎట్లాగమ్మా? నా అకౌంట్లో మరో 10,000 దాకా ఉండొచ్చు. మిగతా 15,000 ఆఫీస్లో అడిగి చూస్తాను అంది విరజ. ఇస్తారంటావమ్మా ఆఫీస్లో? పాపం, నీకెన్ని రెస్పాన్సిబిలిటీసో పిచ్చి తల్లి. నిజానికి ఈ సమయంలో కొడుకున్న ఇంత బాగా చూసేవాడు కాదేమో అంది వేదవతి. ఛా, అవేం మాట్లాడతాయా? కొడుకేంటి కోడలేంటి? ఎవరైనా మీకు నేనే అని చెప్పాను కదా. మీ అబ్బాయి వెళ్ళేటప్పుడు మీ అందరి రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పలేదా నేను? నా మాట నిలబెట్టుకోనివ్వండి. ఈ మాత్రం అమౌంట్కి భయపడితే ఎలాగా? ధైర్యం చెప్పింది అత్తగారికి. వేదవతి హార్ట్ అటాక్ కాదు అనటంతో హమ్మయ్య అనుకుంది. రాత్రంతా సాయిబాబాకి, వెంకటేశ్వర స్వామికి, బొంతపల్లి వీరభద్ర స్వామికి మొక్కుకుంటూనే ఉంది. ఆఫీసులో త్రినాథ్ని అడిగింది అడ్వాన్స్గా 15,000 కావాలి అని. అవసరం ఆమెది కాబట్టి ఏమన్నా ఊరుకుంటుంది అనుకున్నాడేమో. అడ్వాన్సులు తీసుకోవటానికి మీరు రెడీగా ఉన్నా ఇక్కడ ఎవ్వరు ఇవ్వటానికి రెడీగా లేరు. ఇప్పుడు మీరు అడిగితే మిగతా స్టాఫ్ అంతా మొదలు పెట్టేస్తారు. అయినా పరాయి వాళ్లతో లంచ్లకు వచ్చే అలవాటు లేని మీకు ఇలా అడ్వాన్సులు అడిగే అలవాటు మాత్రం ఎలా వచ్చిందబ్బా అన్నాడు వెటకారంగా. సార్, ఇస్తే ఇవ్వండి, లేదా ఇవ్వను అని చెప్పండి. మిగతా మాటలు అనవసరం. అవసరం అనుకుంటే బతిమలాడుకో, ఆలోచిస్తాను అన్నాడు పొగరుగా. విసురుగా అక్కడి నుంచి వచ్చేసింది విరజ. జగన్నాథరావుకి ఫోన్ చేసింది. జరిగిందంతా చెప్పి అర్జెంటుగా 15,000 పట్టుకొని సిటీ హాస్పిటల్కి రమ్మంది. అతను గంటలో అక్కడున్నాడు. ఏంటమ్మా ఇదంతా? ఇంత జరిగితే మాకు చెప్పద్దా? కనీసం తోడుగా అయినా ఉండేవాళ్ళం కదా. అంత పరాయి వాళ్ళం అయిపోయామా అన్నాడు జగన్నాథరావు. అదేం లేదులే నాన్న, అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టం ఎందుకులే అని డిశ్చార్జ్ అయ్యాక చెప్దాము అనుకున్నాను అంది విరజ. సరే పద, బిల్ పే చేసి ఇంటికి తీసుకెళ్దాం అన్నాడు. ఇంకా అన్నయ్య, మీకు రుణపడి ఉన్నాం. అవసరంలో ఆదుకున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అంది వేదవతి. ఈ మాత్రానికేనా? ఈ మాత్రం సహాయం కూడా చేసుకోకపోతే ఎలాగమ్మా? అత్తయ్య, నేను నాన్నగారు బిల్ పే చేసి వస్తాము, రాగానే వెళ్ళిపోదాం అంది. సరే, ఈలోగా మందులు అవి బ్యాగ్లో పెట్టేస్తాను అంది వేదవతి. ప్రసాదరావు ఇంటికొచ్చి వారం అయింది. విరజ జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్లే ముందు మందులన్నీ ఇచ్చి మధ్యాహ్నం ఏమేం వెయ్యాలో అత్తగారు చెప్పి వెళ్తోంది. మళ్ళీ రాత్రి వచ్చాక నిద్రపోయే ముందు ఏమేం మందులు వెయ్యాలో సరిగ్గా టైంకి వేసేస్తుంది. ఈ వారం రోజుల్లో కౌసల్య, జగన్నాథరావులు 2 సార్లు వచ్చి చూసి వెళ్ళారు. ఆ రోజు భర్తకి బత్తాయి రసం ఇస్తూ అంది వేదవతి. ఏమండి, నిజంగా విరజ మన కోడలు కాదండి. అదేంటోయ్ ఆశ్చర్యంగా అడిగాడు. కూతురని అర్థం. నిజంగా మీరు మొన్న ఎంత కంగారు పెట్టారని. అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసే వరకు కంటికి రెప్పలా చూసుకుంది. పైగా తన అకౌంట్లో డబ్బులు ఖర్చు పెట్టింది. ఒక్క పైసా కూడా మీ దగ్గర ఉన్నాయా అని కూడా అడగలేదు. తక్కువ పడిన డబ్బులు వాళ్ళ నాన్న అడిగి బిల్ కట్టింది. మందులకు, టెస్ట్లకు, హాస్పిటల్ ఖర్చు మొత్తం అన్నీ కలిపి 40,000 రూపాయల వరకు అయ్యాయి. నిజంగా ఇదే ప్లేస్లో మన కొడుకున్నా కూడా ఖర్చు పెట్టేవాడు కాదేమో. ఈ రోజుల్లో ఎవరండి ఇలా అత్తామామల్ని రెస్పాన్సిబిలిటీగా చూసుకునేది? రేపు మన సింధూరి అయినా వాళ్ళ అత్తామామల్ని ఇలా చూస్తుందా అని డౌటే. విరజ మన కోళ్ళ కావటం అదృష్టం. మెల్లగా నెలకు కొంత మీ పెన్షన్ డబ్బుల్లోంచి ఇచ్చేయండి. విరజ ఇచ్చింది కదా అని తీసేసుకుంటే ఇక మన పెద్దరికం ఏముంటుంది?
అవును వేద, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. అలాగే చేద్దాంలే. తను దాచుకున్న డబ్బులు మన కోసం వాడటం అస్సలు బాగాలేదు. పైగా వాళ్ళ నాన్నగారి డబ్బులు ఎంత త్వరగా ఇస్తే అంత బాగుంటుంది. ఫస్ట్కి పెన్షన్ రాగానే ఇచ్చేస్తాను. మందులు కూడా విరజే కొనుక్కొస్తుంది. ఎంత అవుతుందో ఏంటో, ఇన్ని మందులు రాశారు. వేలల్లోనే అయి ఉండవచ్చు. ఏం చేస్తాను చెప్పు. అబ్బాయా ఇక్కడ లేడు. మనం విరజా నుంచి సహాయం అందుకోక తప్పదు కదా అన్నాడు ప్రసాదరావు. కరెక్ట్గా చెప్పారు మామయ్య అంది అప్పుడే లోపలికి వస్తూ విరజ. ఎంతసేపు అయిందో వచ్చి. అయినా ఇదేంటి ఈ టైంలో వచ్చావు? ఇంట్లో బాగానే ఉందా? ఆదుర్దాగా అడిగింది వేదవతి. మీరు నా డబ్బు నాకు తిరిగిచ్చేయాలి అనుకుంటున్నారు చూడండి, అప్పుడు వచ్చాను. కాస్త నీరసంగా అనిపిస్తే హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చేసాను అంది. అసలే ఒట్టి మనిషి కాదమ్మా. మీ మామయ్య అనారోగ్యం పుణ్యమా అని బాగా అలసిపోయావు. 4 రోజులు లీవ్ పెట్టి పడై రెస్ట్ తీసుకోవచ్చు. అవును తల్లి, నా వల్ల నీకు పని బాగా ఎక్కువైంది. లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో. ఊరుకోండి మామయ్య, మీరు కూడా అత్తయ్యకి వంత పాడతారు. నేనేం మీ వలన అలసిపోలేదు. ఈ పూట టాబ్లెట్ వేసుకున్నారా లేదా? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక మీ అత్తయ్య. ఇదిగో ఇలా వరుసగా మందులతోనే సరిపోతుంది నాకు. తిండి కంటే మందులే ఎక్కువయ్యాయి. మరెలాగా మామయ్య? కనీసం ఓ 2 నెలలకైనా వాడాలి అని చెప్పారు. అన్నట్లు నెక్స్ట్ వీక్ చెకప్కి వెళ్ళాలి మనము. ఆ అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు కులాసాగానే ఉంది కదమ్మా. కానీ వాళ్ళు రమ్మన్నారు కదా మామయ్య. అశ్రద్ధ చేయొద్దు హెల్త్ విషయంలో. అత్తయ్య, మీరు నేను వెళ్దాం రేపు ఈవినింగ్ అంది విరజ. పద, వేడివేడిగా అన్నం తిని కాసేపు పడుకో అంటూ వంటింట్లోకి నడిచింది వేదవతి విరజాకు అన్నం వడ్డించడానికి. రోజులు గడుస్తూనే ఉన్నాయి. విరజాకు నెలలు నిండుతున్నాయి. ఇది వరకులాగా అన్ని పనులు చేయలేకపోతుంది. నిజానికి అందరూ విరజాని కూర్చోబెట్టి అన్ని పనులు చేసినా అలసిపోతుంది. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అటు పుట్టింటి వారు, ఇటు అత్తారింటి వారు ఒకే కుటుంబంగా కలిసి ఉండటం ఎంతో బాగుంది. ఒకే రక్తం, ఒకే శరీరం, చిన్న జీవితం. ఈ మాత్రానికే ఈర్ష్యాసూయలు, ద్వేషాలు ఎందుకు? అత్త మీద కోడలికి, కోడల మీద అత్తకి పరాయి వాళ్ళన్న ఫీలింగ్ ఎందుకు? భార్యని భర్త హింసించేయటం, భర్తను భార్య వేధించటం. మనిషి ఎక్కడ బతికినా, ఎంత లగ్జరీస్ అనుభవించినా చివరికి విశ్రాంతి తీసుకునేది, మట్టిలో కలిసిపోయేది శ్మశానంలోనే. ఈ మాత్రానికే, ఈ చిన్న జీవితానికే మనుషుల్లో ఇంత స్వార్థం ఎందుకు? ఒక్క క్షణం తన ఆలోచనకి తనే కలవరపడిపోయింది విరజ. తనేంటి ఇలా శ్మశాన వైరాగ్యంలోకి వెళ్ళిపోతుంది? తనకు అందరితో కలిసి ఉండటం ఇష్టం. తన ఇష్టం ఇలా నెరవేరింది. ఆమె అలా ఆలోచనలో ఉండగానే సెల్ రింగ్ అయింది. ఒక్క క్షణం భర్త పిలుస్తున్న ఫీలింగ్. విరజ, ఎక్కడున్నావే అంటూ పిలుస్తున్న ఫీలింగ్. ఆ పిలుపంటే తనకిష్టం. వెంటనే సెల్ని గుండెలు కాంచుకొని, ఆ తర్వాత పెదవులు కానించుకొని ఓకే బటన్ ప్రెస్ చేసి చెవి కానించుకుంది. హలో. వేల మైళ్ళ దూరం నుంచి కూడా పక్కనే ఉన్న ఫీలింగ్. శబ్ద తరంగాల నుంచి గుండె గొంతును చీల్చుకొని వచ్చిన మాటలు. విరజా, చెప్పండి. మంత్రముగ్ధే అయింది ఆ ముగ్ధ. ఏం చేస్తున్నావు? చిన్నగా నవ్వింది. సెల్ని చెవి కాంచుకొని మీ మాటలు వింటున్నాను. నేనేం చేస్తున్నానో తెలుసా? ఫైర్ ప్లేస్ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. చలి ఎక్కువగా ఉందా? అవును. చలి పక్కన లేనప్పుడు చలి ఊరుకుంటుందా? చలిని పారద్రోలే మంత్రదండం దంపతుల చేతిలోనే ఉంటుందంట. ఎక్కడో ఓ రచయిత రాసిన వాక్యం ఇది. ఆ మంత్రదండాన్ని నేనే అక్కడ వదిలేసి వచ్చాను. ఫూల్ని. ఎలా ఉన్నారు? విరజా గొంతులో ఆప్యాయత. నువ్వు లేని నేను ఎలా ఉంటాను? మనం నుంచి నువ్వు మైనస్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఒంటరితనమే. అఫ్కోర్స్ ఇది నా స్వయంకృతమే ముమ్మాటికి. చచా, అదేంటి? నిజం విరజ, నాకేం ఈగో లేదు నిజం ఒప్పుకోవటానికి. మిస్ అయిన ఫీలింగ్ నన్ను బర్నింగ్ సెన్సేషన్కి గురిచేస్తుంది. ఏదో అనుకున్నాను, ఏదో అయిపోయింది. ఒక్కోసారి నాకేమనిపిస్తుంది తెలుసా విరజ? ఏమనిపిస్తుంది? విరజా గొంతులో అదే మార్ధవం. వెంటనే చేస్తున్న ప్రాజెక్ట్ వదిలేసి నీ దగ్గరికి వచ్చేయాలి అనిపిస్తుంది. ఏం బాగుకుందామని ఈ క్రేజ్. మిస్సెస్ని మిస్ అయినప్పుడు గుండెల్లో మిసైల్స్ పరిగెత్తాయేమో. ఇంకెంతలేండి, అయిపోవచ్చిందిగా. చేస్తున్న వర్క్ని మధ్యలో ఆపేస్తే ఎలాగా? నువ్వు లేకుండా ఏం బాగుంటుంది అన్నది నాకు తెలిసింది. నువ్వు లేకుండా ఏమీ బాగోదు అని నవ్వి చెప్పాడు విరించి. విరజాకు ఆ క్షణమే భర్తను చూడాలి అనిపించింది. ఓ మనిషి తనని మిస్ అవటం కన్నా మిస్ అయిన ఫీలింగ్ని హార్ట్ టచ్గా చెబుతున్నప్పుడు కలిగే అనుభూతి గుండెని కదిలిస్తుంది.
రెగ్యులర్గా చెకప్కు వెళ్తున్నావా? వెళ్తున్నాను. నేను వెళ్ళకపోయినా అత్తయ్య ఊరుకుంటుందా? అలారం పెట్టుకుని మరీ ప్రతిదీ గుర్తు చేస్తుంది. మీకు విషయం తెలుసా? పనిని అలారంలాగే చేస్తుంది. రేపు చెకప్కి వెళ్ళాలి. ఉదయం నుంచి మామగారికి 10 సార్లు గుర్తు చేస్తుంది. చెకప్కు నేను తీసుకెళ్తానంటే నేను అని అందరూ పోటీ పడుతున్నారు. నేను మిస్ అవుతున్నాను మీ అందరి ఎఫెక్షన్స్ని గొణుక్కున్నాడు విరించి. నీ బుల్లి కడుపులోని బుజ్జిపాప ఏమంటుంది? నిన్ను చూలాలిగా ఎప్పుడు చూస్తానో. ఆడదానికి తొలి మాతృత్వం మర్చిపోలేంది అంటారు. అలాంటిది నేను పక్కన లేకుండా నువ్వు ఒక్కరితివి ఎలా ఉంటున్నావో ఏంటో. నా మీద నాకే కోపం వస్తుంది. అసలు నేను వెళ్తానని అంటే మాత్రం నువ్వెలా ఊరుకున్నావే ముద్దు? 4 చివాట్లు పెట్టి వద్దు అని చెప్పచ్చుగా. చాచా, నేనేం పోగొట్టుకుంటున్నానో ఇప్పుడు తెలిసొస్తుంది నాకు. అసలు నీ వల్లే. నువ్వు వద్దని గట్టిగా అని ఉంటే ఇంత దూరం వచ్చేవాణ్ణే కాదు. బాగుంది, ఇప్పుడు నెపం నా మీద వేస్తున్నారా? భలేవారే. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? సింధు ఎలా ఉంది? అందరూ బాగున్నారు. మీ రాక కోసం అందరం ఎదురు చూస్తున్నాం. నాకు ఇక్కడ ఒక్కడికి పిచ్చెక్కిపోతుంది. మీరందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తిక్కరేగిందంటే వచ్చేస్తాను. అరేరే, ఇన్నాళ్ళు ఆగి ఇప్పుడు ఇట్లా చేస్తే ఎలాగండి? వెళ్ళిన వారు ఎలాగో వెళ్ళారు. వర్క్ మొత్తం పూర్తి చేసుకుని రండి. ఏదో నేనే బలవంతంగా పంపినట్లుగా మాట్లాడుతున్నారు. నిష్ఠూరంగా అంది విరజ. అంతేనే, నీకు మొగుడు కంటే వర్కే ముఖ్యం. అను దొరికాను కదా అని వాయించేయటమే అన్నాడు నిష్ఠూరంగా. అదేం లేదు, మీరెప్పుడొస్తారా అని నాకు ఉంటుంది కదా. కరెక్ట్ జోక్గా అన్నానులే, ఫీల్ అవ్వకు. అన్నట్లు స్కానింగ్లో పాపా ఏం చెప్పారు? ఎవరని వచ్చింది? నేను చెప్పొద్దని చెప్పాను. ఎందుకో? సస్పెన్స్ అలాగే ఉండనియండి. ముందే ఎందుకు తొందర? ఓ అలాగా. పోనీ ట్విన్స్ని కనేసేయి, ఒకేసారి పని అయిపోతుంది. అవును, అదే పని మరి. రైట్. నా ఇన్కమ్ మొత్తం టెలిఫోన్ బిల్కి అయ్యేలాగా ఉంది. ఉంటాను మరి. ఉండనా? వదలలేక వదిలిపోతున్న ఫీలింగ్ విరించిలో. ఉండండి, ఎప్పుడు నా గుండెల్లోనే ఉండండి. అతని మాటలను తన మనసు పొరల్లో నిక్షిప్తం చేసే ప్రయత్నం ఆమెలో. గుడ్ నైట్. ఆమెకు భర్తతో మాట్లాడాక గుడ్ నైటే. ఇక 5వ భాగం ఆఖరి భాగంలో మళ్ళీ కలుసుకుందాం.